జాతరలు ఉత్సవాల సమయంలో వ్యాపారాలు సాగించే వారికి గణపతి ఉత్సవాల్లో నిరాశ ఎదురైంది. భారీ గణనాథుని ప్రతిష్ఠించిన పాత గాజువాక లంక మైదానంలో దుకాణాలు ప్రారంభమైన 3 రోజునే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆంక్షల పేరిట దుకాణాలను మోయించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతరలు ఉత్సవాల్లో వచ్చే భక్తుల వల్ల వ్యాపారాలు సాగి కుటుంబాలను పోషించుకుంటున్నామని, అయితే ఎవరో చేసిన తప్పుకు తాము కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. బయట దుకాణాలకు అద్దెలు చెల్లించలేక ఇలా వేడుకల్లో చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుని కాలం గడుపుతున్నామని, ఇప్పుడేమో ఏవేవో ఆటంకాలు సృష్టించి తమ జీవనోపాధికి గండి కొట్టడం తగదని వాపోతున్నారు. నేను ఇక్కడ వ్యాపారం చేస్తున్నానండి. ఫ్రీగానే స్టాల్స్ నాకు ఇచ్చారు. నాకు కలిగింది ఒక 100 రూపాయలు దేవుడు కాన్ చేసి వెళ్ళిపోవడం తప్ప ఎటువంటి ప్రాబ్లం ఇప్పుడు వచ్చి లేదండి. 5 సంవత్సరాల నుంచి నేను వ్యాపారం చేసుకునే కానించి మరి ఇప్పుడు వచ్చి మీరు శనివారం ఆదివారం మాకు వ్యాపారాలు అవుతాయి. మామూలు రోజులు అయితే వ్యాపారాలు అవ్వవు. అయినా ఒక 5,000 6,000 అమ్ముతాం, కానీ శనివారం ఆదివారం అయితే ఒక 10,000 అమ్ముకుంటామండి. మేము దీని మీద ఈ 21 రోజు మేము దీని మీద ఆధారపడి మేము బ్రతుకుతున్నామండి. మేము 10,000 2 లక్షలు 3 లక్షలు సరుకులు తెచ్చేసుకొని అందరం వ్యాపారాలు 30 స్టాల్స్ మేము బాధపడుతున్నామండి. ఈ రోజు మాకు ఇలాగ ఆపించడం వల్ల దయచేసి మా యందు మీరు దయించి కొంచెం మాకు షాపులు ఓపెన్ చేసేటట్టు చేయండి సార్. మేము ఇప్పటి వరకు రూపాయి అనేది కట్టలేదు. మేము దీని మీద ఆధారపడి ఉన్నాం. ఎందుకంటే మేము ప్రతి పండుగలకి వెళ్తాం. ఈసారికే ఇన్ని సంవత్సరాల నుంచి ఏ ప్రాబ్లం రాలేదు. ఈసారికే ఇంటికి ప్రాబ్లం వచ్చిందో మాకు తెలియదు. దీని మీద ఆధారం పడి మేము అప్పు చేసుకుని కట్టుకునే వాళ్ళమేనండి. సరుకు కూడా 3 లక్షలు 4 లక్షల రూపాయలు సరుకు తెచ్చుకున్నాం. మేము ఉండేది సోలీలు వస్తువులు అన్ని తాగడ పెట్టుకుని మేము వస్తువులు తెచ్చుకుంటామండి. ఇన్ని సంవత్సరాలు 15 సంవత్సరాలు అయింది, కానీ ఏ రోజు కూడా ఇంత ఇల్లు ఎప్పుడు రాలేదు. ఎప్పుడు విగ్రహం మూర్తం అన్నది ఇప్పటి వరకు రాలేదు. ఇదే వచ్చింది స్టాల్ కూడా. ఇన్ని సంవత్సరాల తర్వాత పెట్టుకునే వాళ్ళు మేమే. ఫస్ట్ ఎప్పుడు మా కాంట్రాక్ట్ ఇచ్చాక వేరే వాళ్ళకి ఇచ్చేవారు. మమ్మల్ని కాకేసి మీరు పెట్టుకోకపోతే వేరే వాళ్ళకి ఇస్తామా, అంతకన్నా ఇంకెవరికి ఇవ్వమ్మా అని అన్ని. మరి ఈసారి ఇంటికి వెళ్ళగొయ్యిందో మాకు కూడా తెలియదండి. మేము దీని మీద బతుకునే వాళ్ళమే కదండి. శనివారం ఆదివారం మేము అమ్ముతామండి. సోమవారం శుక్రవారం ఖాళీగానే ఉంటాం. శనివారం నేను అమ్మేది. సిపి గారికి మేము చెప్పింది ఏమనగా, గత 16 సంవత్సరాలుగా మేము ఇక్కడ లంకా గ్రౌండ్ లోని వినాయకుని పెడుతున్నారు. ప్రతి సంవత్సరం కూడా మేము ఇలాగే స్టాల్స్ అని వేసుకుంటున్నామండి. మా దగ్గర నుంచి కూడా రూపాయి కూడా ఆశించకుండా కేవలం మా వరకే మమ్మల్ని ఎప్పుడు కూడా వేసుకోమని చెప్తున్నారు. కానీ ఎప్పుడు కూడా ఇలాంటి సమస్య అనేది రాలేదండి. ఈసారి ఏంటంటే శనివారం ఇన్ని రోజులు వ్యాపారం కూడా అవ్వలేదు, స్టార్ట్ అవ్వలేదు ఇంకా. కానీ లక్షలు అందరూ కూడా మదుపు పెట్టుకొని పిల్లలు అందరిని తీసుకొని వచ్చి వ్యాపారాలు చేసుకుంటున్నారు. కానీ ఈ రోజు షాపులు శనివారం ఆదివారం రూపాయి అమ్ముకుందామని ఆశిస్తారు మా వాళ్ళందరూ కూడా. కానీ ఈ రోజు ఎందుకు ఈ సమస్య వచ్చింది, షాపులు ఎందుకు ఆపమన్నారు అనే విషయం తెలియదు సార్. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ డబ్బులు అప్పులు తెచ్చి మరి వ్యాపారస్తులు అందరూ కూడా సరుకులు పెట్టుకొని మదుపు పెట్టుకొని ఉన్నారు. ఈ రోజుకి వ్యాపారం జరగదని అందరూ కూడా చాలా చింతిస్తున్నారు సార్. ఈ విషయం మీద కొంచెం తీవ్రంగా ఖండించి మా బతుకులు కొంచెం ఏదో సర్దిద్ది చేస్తారని, మా కడుపులు కొట్టకుండా అనుమతి చూడండి. అసలు కష్టపడలేని వాళ్ళు కూడా కష్టపడి ఎంతో చేద్దాం అనుకుని వస్తున్నారు. కాకపోతే ఈ రోజు ఇలాంటి సమస్య ఎందుకు వచ్చింది? ఏ రోజు కూడా మాకు ఇలాంటి ప్రాబ్లం అనేది ఏ రోజు కూడా రాలేదు. ఈ రోజు ఈ సమస్య వచ్చింది. ఎప్పుడు కూడా మాకు ఇబ్బంది పెట్టలేదు వ్యాపారస్తులు అనేది. కానీ ఇప్పుడు మా ఓన్లీ వ్యాపారస్తులు, రోడ్డు మీద చిరు వ్యాపారస్తులు పొట్టగొట్టడానికి ఎందుకు మాకు ఇంత ఇబ్బంది పడుతున్నారు అనే విషయం అర్థం కావట్లేదు సార్. కొంచెం దయచేసి ఈ రోజు రేపే మాకు కొంచెం వ్యాపారం రూపాయి అమ్ముకుంటాం, రూపాయి అప్పు తీసుకుంటాం, వ్యాపారం కూడా అమ్ముకుంటాం, ఏదైనా సరే. కానీ రెండో మాకు కొంచెం త్వరగా షాపులు ఓపెన్ చేసి వ్యాపారం చేయదలుచుకునే అవకాశం ఇస్తారని కోరుతున్నాం. భక్తులు అందరూ కూడా వస్తున్నారు సార్ చూడడానికి. కావాలంటే అందరూ కూడా వచ్చి అందరూ కూడా నిరాశగా వెళ్ళిపోతున్నారు. భక్తులు కూడా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, షాపులు ఎందుకు తీయట్లేదు అంటే వాళ్ళకి ఏం చెప్తే మాకే తెలియదు ఈ సమస్య ఏంటనేది. ఈ సమస్యను కొంచెం త్వరగా పరిష్కరించి షాపులు అందరూ తీసి అందరూ అమ్ముకునేట్టు కొంచెం మాకు ప్రయత్నం